మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ ఇల్లు తెల్లవారేసరికి మృత్యు దిబ్బగా మారింది. గడియ పెట్టిన తలుపులు గడియ పెట్టినట్లే ఉన్నాయి, కానీ లోపల మాత్రం నెత్తుటి పర్వం సాగింది. ఫోన్లు అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అయ్యాయి. మనుషులు విగత జీవులయ్యారు. బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో ఒక హిందూ కుటుంబం ఉదంతం ఇది. మొదట ఇది ఒక సాధారణ దోపిడీ అనో లేక మతపరమైన కక్షల వల్ల జరిగిన దారుణమనో అందరూ అనుకున్నారు. పోలీసుల మదిలోనూ ఇదే మెదిలింది. కానీ తీగలాగితే డొంక కదిలినట్లు దర్యాప్తులో బయటపడిన నిజాలు పోలీసులకే కాదు, స్థానికంగా అందరి కళ్ళు బయర్లు గమ్మేలా చేశాయి. ఒక చిన్న తప్పు, ఒక క్షణికావేశం ఏ పాప మెరుగని నలుగురు ప్రాణాలను బలి తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని రిటైర్డ్ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి 65 సంవత్సరాలు, ఆయన భార్య ప్రీతిలత 50 సంవత్సరాలు, కూతురు ఆగామి చక్రవర్తి ప్రార్థి 23 సంవత్సరాలు, చిన్న కొడుకు ప్రియంగా గుర్తించారు. అసలు వీరికి ఎవరితోనూ శత్రుత్వం లేదు, ఎవరితోనూ గొడవలు లేవు. అలాంటి ప్రశాంతమైన కుటుంబంపై ఈ కిరాతక దాడి జరగడానికి ప్రధాన కారణం యాబా అనే ప్రమాదకరమైన మెథాఫెటమైన్ డ్రగ్. ఘటన జరిగిన రోజు రాత్రి ఇద్దరు నిందితులు పక్కింటి భవనం పైనుంచి గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పులోకి చొరబడ్డారు. అక్కడ ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ సేవిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అటువైపు వచ్చిన గణపతి చక్రవర్తి దీన్ని కళ్ళారా చూశాడు. আপনারা বিচার করেন, এই মৃত্যুর বিচার চাই আমরা। কেমন আমরা এই মৃত্যুর বিচার চাই। পরিবারের 4টা মানুষকেই মারে ফেলছে, পরিবারের 4টা প্রাণী, তারা 4টা মানুষকেই তারা মারে ফেলছে। ছোট্ট একটা ছেলে ক্লাস 5-এ পড়ে, অনুপতি চক্রবর্তী డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఆ పెద్దాయనకు తెలిసిపోవడంతో ఈ గుట్టు ఎక్కడ రట్టవుతుందనే భయం ఆ నిందితుల్లో పుట్టింది. క్షణాల వ్యవధిలో రాక్షసులుగా మారిపోయిన కిరాతకులు గణపతి చక్రవర్తి గొంతు నులిమి అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ పెనుగులాట శబ్దం వినిపించి బయటకు వచ్చిన ఆయన భార్య ప్రీతిలతను కూడా విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ఆ గుట్టు ఎవరికీ తెలియకూడదన్న దురాలోచనతో ఆ ఇంట్లో ఉన్న గణపతి కొడుకు కూతుర్ని కూడా ఒకరి తర్వాత ఒకరిని పొట్టన పెట్టుకున్నారు. చిన్న కొడుకు ప్రియంకు నిందితుల్లో ఒకరి తమ్ముడితో స్నేహం ఉండటం వల్ల తమ ముఖాలు అతనికి తెలుసన్న భయంతో ఆ పసివాడిని కూడా కరుణించకుండా కడతీర్చేశారు. ఈ హత్యల తర్వాత వికృత చేష్టలు మరింత విస్తుపోయేలా ఉన్నాయి. నలుగురు మనుషులను అత్యంత కిరాతకంగా చంపిన ఆ రాక్షసులు అక్కడి నుంచి వెంటనే పారిపోలేదు. ఏమీ తెలియనట్లుగా దాదాపు 6 నుంచి 7 గంటల పాటు ఆ శవాల మధ్యే ఇంట్లోనే గడిపారు. తీరిగ్గా ఖర్జూరాలు దోసకాయలు తిని హాయిగా స్నానాలు చేసి మరీ అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి రంగ్పూర్ మెట్రోపాలిటన్ పోలీసులు, సిఐడి, డిటెక్టివ్ బ్రాంచ్ సంయుక్తంగా చేపట్టిన ముమ్మర దర్యాప్తులో మగ్ధో, సిద్ధార్థ అనే ఇద్దరు నిందితులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అయితే మొదట ఈ ఘటనను దోపిడీకి సంబంధించిన హత్య, మత విద్వేష దాడుల అనే కోణంలో పోలీసులు అనుమానించారు. చనిపోయింది హిందూ కుటుంబం కావడంతో మత విద్వేష దాడ అనే కోణంలోనూ తీవ్ర చర్చ జరిగింది. అయితే ఆధారాలు సేకరించే కొద్దీ అసలు కథ బయటపడింది. అయితే ఒక చిన్న చెడు అలవాటును కప్పిపుచ్చుకోవడానికి ఆ ఇద్దరు మురుగాళ్లు చేసిన నేరం ఒక నిండు కుటుంబాన్ని శాశ్వతంగా చీకట్లోకి నెట్టేసింది. సమాజంలో మెల్లగా చుచ్చుకుపోతున్న డ్రగ్స్ మహమ్మారి ఎంతటి ఘోరాలకు పాల్పడేలా చేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిలువెత్తు నిదర్శనం. నిందితులు ఎంతటి వారైనా సరే చట్టం ముందు శిక్ష నుంచి తప్పించుకోలేరని నిరూపించేలా ఈ దర్యాప్తు సాగింది. కానీ పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు. అమాయకులైన ఆ కుటుంబం బలిదానం అటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు సమాజాన్ని సైతం తీవ్రంగా కలిచివేస్తోంది. আপনারা বিচার করেন, এই মৃত্যুর বিচার চাই আমরা। কেমন